హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నిత్యం సందర్శకులతో కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ కేబుల్ బ్రిడ్జి దగ్గర ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ అధికారులు కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న పోలీసుల కన్నుగప్పి కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు నివారించడానికి మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ లోని ప్రధాన పర్యాటక కేంద్రంగా ఐటీ కారిడార్లోని దుర్గం చెరువు నిలిచింది. ముఖ్యంగా ఈ దుర్గం చెరువు పైన నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జి మాత్రం నగరానికే మణిహారికంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇది నగరానికే మణిహారికంగా మారిన కేబుల్ బ్రిడ్జి దగ్గర తరచూ ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ముఖ్యంగా దాదాపు గత నెల రోజుల పరిధిలోనే ముగ్గురికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొకరిని అయితే ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒకరు ఆత్మహత్య చేసుకుంటుండగా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా హైడ్రా సిబ్బంది అయితే ఆ వ్యక్తిని అయితే రక్షించారు. అయితే ఇక్కడ దాదాపు 2020లో ఈ దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జిని అయితే నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అయితే కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి ఇక్కడ దుర్గం చెరువులోకి దూకి దాదాపు డజన్కు పైగా మంది ఆత్మహత్య యత్నం చేస్తున్నారు. వారిలో కొంతమంది మరణించారు కూడా. అయితే ఇక్కడ దాదాపు ఇది ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా చాలా మంది ఏదైతే ఈ దుర్గం చెరువు కేబుల్ దగ్గరికి రాత్రిపూట కూడా ఈ యొక్క లైటింగ్ చూడడానికి సెల్ఫీలు తీయడానికి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ముఖ్యంగా అత్యంత పర్యాటక ప్రాంతంగా మారింది. ముఖ్యంగా ఐటీ కారిడార్కి దగ్గరగా ఉండడం వల్ల చాలా మంది అదే నగరవాసులతో పాటు పర్యాటకులు కూడా చాలా మంది అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మాత్రం చాలా మంది అయితే దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలు మాత్రం పెరిగిపోతుండడం మాత్రం ఆందోళన కలిగించే విషయమే. ముఖ్యంగా ఇదైతే దీనికి సంబంధించి ఇప్పటికీ నగరం ఇది దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి ఆత్మహత్యలు పెరిగిపోవడంతో దాదాపు పోలీసులు కూడా ఇక్కడ రక్షణ చర్యలు అయితే చేపడతా ఉన్నారు. దాదాపు మొత్తం కూడా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఇక్కడ బర్త్డేలు కూడా నిషేధించారు. అదేవిధంగా ఇక్కడ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం కూడా ఒక వ్యక్తి సికింద్రాబాద్ చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా 15 రోజుల క్రితం ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే ముఖ్యంగా ఆత్మహత్యలకు మాత్రం ఇది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అయితే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పవచ్చు. అయితే రెండు వైపులా ఏదైతే ఈ బ్రిడ్జి పైన రెండు వైపులా కూడా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా కాలిబాటన వెళ్లేందుకు కూడా ఇక్కడ ఒక బాట ఉంది. అయితే ఇక్కడ నుంచే దూకడానికి మాత్రం సులువుగా ఉంది. దూకిన తర్వాత కూడా ఇక్కడ కాపాడడానికి సరైన మార్గాలు కూడా లేవు కాబట్టి దూకిన వాళ్ళు మాత్రం చనిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా గస్తీ పెంచారు. అయితే గస్తీ పెంచడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెండు వైపులా ఏదైతే పాదచారులకు సంబంధించి బాట ఉందో అక్కడ అద్దల గ్లాస్తో కూడిన గ్రిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకైతే ఆత్మహత్యలు తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు వైపులా ఏదైతే చెరువుకు రెండు వైపులా ఉన్నటువంటి ఈ బ్రిడ్జి పైన కూడా రెండు వైపులా ఏదైతే కాలిబాట ఉంది దానిపైన ఒక గ్రిల్ ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు తగ్గించవచ్చు. అదేవిధంగా పోలీసులు కూడా పహారా పెంచాలి. ఇప్పటికే దాదాపు ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంగా కూడా పోలీసులు అయితే గస్తీ కొంచెం ఎక్కువగా పెంచారు. కాకపోతే మరింత తరచూ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఏదైతే ప్రతిరోజు కూడా డ్యూటీలో ఒక కానిస్టేబుల్ లేదా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని ఉంచాలనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా రెండు వైపులా ఏదైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ చూస్తుందో ఆ ప్రభుత్వం దీనికి బాధ్యతగా ఏదైతే ఆత్మహత్యలు నివారించడానికి మొత్తంగా రెండు వైపులా కూడా గ్రిల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అరుణ్, HM TV, హైదరాబాద్.